రాత్రి 7:30 కావస్తోంది. మేఘావృతమైన ఆకాశం ఏ క్షణంలోనైనా కుంభవృష్టికి సిద్ధపడేటట్లుగా ఉంది. చీకటి కపోలాల్ని చుంబిస్తూ సాగుతున్న గాలి అలలు మృత్యువు విడిచే నిశ్వాస గాలుల్ని తలుపుకి తెస్తున్నాయి. జరగనున్న ఏ ప్రమాదానికో సంకేతంలా ఆకాశంలో ఓ తీతువు కూత పెడుతూ సాగిపోతున్న సమయాన నేడు పత్రిక నుంచి బయలుదేరబోతూ పత్రిక సంపాదకుడైన దామోదరం గారి పిలుపుతో అతడి ఛాంబర్కి వెళ్ళింది ఆశ్రిత. దామోదరం టెన్షన్గా లేడు. ఆమె అనుకున్నట్టుగా ప్రశాంతంగా నవ్వుతున్నాడు. మొత్తానికి సూర్యనారాయణ్ని చాలా టెన్షన్కి గురి చేశావు ఆశ్రిత. అమర్ కిడ్నాప్కి బాధ్యులెవరంటూ సూర్యనారాయణ్ని అందరూ అనుమానించేట్లు నువ్వు రాసిన వార్త రాజకీయ వర్గాల చర్చకి అవకాశం ఇచ్చింది. ఒక పక్క రాజకీయ ప్రముఖుల అక్రమ సంబంధాల గురించి మొదలు కాబోతున్న శీర్షిక, మరో పక్కన అమర్ కిడ్నాప్. అటు నీ భర్త సూర్యనారాయణకి చెందిన గూండాల్ని అరెస్ట్ చేసి ఇంటరాగేట్ చేస్తుండడం గొప్ప సంచలనానికి కారణమైపోయింది. నాకు పరిచయం ఉన్న ప్రతిపక్ష నాయకులు కొందరు తొందరగా ఆ వివరాల్ని ప్రకటిస్తే సూర్యనారాయణ కథ ముగిసిపోతుందిగా అంటున్నారు. నువ్వు రాసిన న్యూస్ బేస్తో రేపు అసెంబ్లీలో గొడవ చేసి సూర్యనారాయణ్ని అన్పాపులర్ చేయాలనుకుంటున్నారు. అతడి అభినందనకి ఆమె ఆనందించలేదు. తను అనుకున్నది ఇంకా పూర్తి కాలేదు. సూర్యనారాయణ రాజీనామాతో పాటు అమర్ కిడ్నాప్ విషయంలో నేరస్తుడిగా నిలబడి జవాబు చెప్పలేని స్థితిలో బ్యాలెన్స్ కోల్పోవాలి. అతడు మరిన్ని తప్పులు చేసి రేపు రాజకీయ జీవితంలో కొనసాగే అవకాశం లేకుండా ఒంటరివాడైపోవాలి. నిశ్శబ్దంగా నిలబడి ఉన్న ఆశ్రితతో అన్నాడు. అమర్ని ఇంకా అజ్ఞాతంలోనే ఉంచుదామనుకుంటున్నావా? తప్పదంకల్, మృదువుగా నవ్వింది ఆమె. మా వారు చెప్పిన దాన్ని బట్టి శ్వేత అమర్ కిడ్నాప్తో చాలా రియాక్ట్ అయింది. అంటే సూర్యనారాయణకి ఇప్పుడు శ్వేత కూడా ఓ సమస్య కావాలి. అది ఖచ్చితంగా జరిగినప్పుడు సూర్యనారాయణ మరింత బలహీనుడైపోతాడు. అసలు శ్వేతలో ఏ స్థాయి మార్పు వచ్చింది తెలుసుకోవడానికి ఆమెను కలుసుకోవడానికి కాలేజీకి వెళ్ళాను. కానీ ఆమె కాలేజీకి రాలేదని తెలిసింది. ఇంట్లో సవ్యసాచి కదలికల్ని చూస్తుంటే నాతో పాటు ఇప్పుడు సవ్యసాచికి నా హస్బెండ్ కూడా ఓ ప్రాబ్లం అయినట్టు సవ్యసాచి ప్రవర్తన బట్టి అర్థమవుతోంది. అందుకే అమర్ విషయంలో మొత్తం విద్యార్థులు ఓ ఉద్యమంలా రియాక్ట్ అయ్యేదాకా అమర్ని అజ్ఞాతంలో ఉంచడం బెటర్ అనిపిస్తోంది. గుడ్. ఆమె మేధస్సు ఏ పాటిదో ఇప్పటికే స్పష్టంగా తెలిసిన దామోదరం ఆమెకు సపోర్టులా అన్నాడు. నీ ప్రతి ప్రయత్నానికి నా అండ ఉంటుంది. థ్యాంక్స్ సార్ అంటూ లేచింది. అయితే ఒక్క విషయం చెప్పండి. ఇప్పుడు సవ్యసాచి సూర్యనారాయణల మొత్తం కాన్సన్ట్రేషన్ నీ మీదే ఉంటుందన్న విషయం మర్చిపోకు. అఫ్కోర్స్, కానీ నేనిప్పుడు ఓ ఏసీపీకి భార్యని. ఆ అర్హత ఒక్కటే నిన్ను కాపాడలేదు ఆశ్రిత. ప్రతి క్షణము చాలా జాగ్రత్తగా ఉండాలి. నవ్వింది ఆమె ప్రశాంతంగా. నేనిప్పుడిప్పుడే అంత సులభంగా అపాయంలో చిక్కుకునే అవకాశం లేదంకుల్. నే వేసిన ముడులు ఒక్కొక్కటి నా ప్రత్యర్థుల మెడలకి ఉరితాళ్లుగా మారే సమయంలో అలర్ట్గా ఉండాలి. కానీ నా అంచనా ప్రకారం సవ్యసాచి సూర్యనారాయణలు నేను అనుకున్నంత ఇబ్బందికరమైన స్థితిలో లేరు. ఇప్పుడిప్పుడే కూరుకుపోతున్నారు. వస్తానంకల్, రేపు ఉదయమే కలుస్తాను. సుమారు రాత్రి 9 గంటల సమయంలో నేడు పత్రికాఫీసులో నుంచి బయటికి వచ్చి ఆశ్రిత అంబాసిడర్లో కూర్చుంది. ఇంటికి పోనీ అంది డ్రైవర్ని చూస్తూ. కారు కదిలింది. ఆమెకి తెలీదు, పత్రికా సంస్థకి చెందిన అంబాసిడర్కి సరిగ్గా అరగంట క్రితమే ఓ టైం బాంబు ఫిక్స్ చేయబడిన విషయం. ఒక యాక్సిడెంట్ సృష్టించి ఇంటికి తిరిగి వస్తున్న ఆశ్రిత కథ ముగించాలని ముందు అనుకున్న సవ్యసాచి ఆ సాయంకాలమే తన పథకాన్ని మార్చుకుని ఆవరణలో ఆశ్రిత కోసం వెయిట్ చేస్తున్న కారులో తెలివిగా బాంబు అమర్చే ఏర్పాట్లు చేశాడు. ఆమె ఇంటికి రావడానికి పట్టే సమయం 12 నిమిషాలైతే అది బ్లాస్ట్ కాబోయేది సరిగ్గా 6 నిమిషాల్లో. మరో 2.5 నిమిషాలలో జరగబోయే అనర్థం గురించి ఊహించని ఆమె అలసటగా కారులో వెనక్కి జారగిలబడింది. సరిగ్గా ఇదే సమయంలో, మీకు తెలీదు ఏకాంత, అమర్ని కిడ్నాప్ చేయించింది ఖచ్చితంగా మా డాడీయే. శ్వేత కళ్ళ నుంచి జలజల నీళ్లు రాలుతున్నాయి. ఉక్రోషంగా అంది. అది నేను నిరూపించి తీరుతాను అన్నాను కాబట్టే ఇలా గదిలోకి నెట్టి లాక్ చేశారు. చూస్తాను, నన్నెంతకాలం ఇలా బంధించి తన పబ్బం గడుపుకుంటారో అది చూస్తాను. గది బయట కిటికీ దగ్గర నిలబడి ఉన్న ఏకాంతకిదంతా విచిత్రంగా ఉంది. అహంకారం తప్ప ఆలోచన లేని శ్వేత అనే ఓ అమ్మాయి స్వేచ్ఛ పేరిట ప్రేమకి వ్యామోహానికి తేడా తెలియకుండా
స్మృతులు కావలసిన క్షణాలని చితాభస్మపు రేణువులుగా మార్చుకుని క్షణికావేశపు నిట్టూర్పులు గాలిలో ఊదేస్తూ అదే జీవితమని తలపోసిన ఓ ఆడపిల్ల ఇదేమిటి ఇంతగా మారిపోయింది అంటే అమర్ని నిజంగా ప్రేమించిందా? అమర్ అనే ఓ అనామకుడికి మనసు అర్పించి అతడికేమన్నా అవుతుందని ఇంతగా స్పందిస్తోందా? అగ్ని సర్పంలా కదులుతూ మోహావేశంతో కోరిన అబ్బాయిని కాటేసి కాల్చగలదనుకున్న ఈ అమ్మాయిలో ఇంతటి మార్పు నిజమే అయితే అసలు ఈ మార్పు అభినందించదగ్గదేగా. ఆనందంగా ఉంది శ్వేత, అంది ఆమె. నీలోని ఈ మార్పు చూస్తుంటే సంతృప్తిగా ఉంది. ఎంతటి అంతర్మథనంతో ఇలాంటి మార్పు సాధ్యమైందో. ఆ మాత్రం ఓదార్పుకే గుండె వాగుకి గండిపడినట్టు వెక్కిపడిపోయింది శ్వేత. మీకు తెలీదు, నేను చాలా పాపాత్మురాల్ని ఏకాంత గారు. ఒకనాడు వివేక్ని, మరోనాడు రాజేష్ని నా అహంకారంతో నేను పోగొట్టుకున్నాను. నాకు నచ్చ చెప్పబోయిన ఆశ్రిత లాంటి మంచి మనసున్న ఆడపిల్లని గాయపరిచాను. వాళ్ళంతా గొప్పవాళ్లే అయితే నేను మాత్రమే దుర్మార్గురాలిగా ఎందుకు మిగిలిపోవాలి? ఇంకా ఏం బావుకోవాలని? నేను అవమానించినా నన్ను క్షమించగలిగే మనసున్న వాళ్ల ముందు ఇంకా నేను కుంచుకుపోలేను ఏకాంత గారు. నాకిప్పుడు వశిష్ఠ మీద వ్యామోహం లేదు, ఆశ్రిత గారి మీద కోపం లేదు. అమాయకంగా నా మాటలు నమ్మి నాకు దగ్గరైన అమర్ నాకు శాశ్వతంగా దక్కాలి. దక్కకపోయినా పర్వాలేదు, అతడు బ్రతకాలి. బ్రతకాలి అంటే ఇలా నీ తండ్రి మీద తిరుగుబాటు చేయకు శ్వేత, అంది ఆమె శ్వేత శ్రేయస్సు కోరిన ఆడదానిలా. అవును శ్వేత, మొండితనంతో నీ తండ్రిని బెదిరిస్తే నువ్విలా గదిలోనే బంధింపబడి ఉంటావు. అర్థం కానట్టు చూసింది శ్వేత. అసలు అమర్ని కిడ్నాప్ చేయించింది ఎవరనుకుంటున్నావు? నీ తండ్రికి భయపడ్డ సవ్యసాచి. ఉలిక్కి పడింది శ్వేత. అప్పటికి తోచిన ఆలోచనతో శ్వేతని ఆకట్టుకోవాలనుకుంటూ అంది ఆమె. ఎందుకు సవ్యసాచి భయపడుతున్నది నీకు తెలుసు. వివేక్ మరణానికి సంబంధించిన ఆధారాలు నీ తండ్రి దగ్గరున్నాయి. కాబట్టి నీ తండ్రి సవ్యసాచిని బ్లాక్మెయిల్ చేసి అమర్ని కిడ్నాప్ చేయించాడు. కానీ మొన్న నా ముందే అమర్ విషయంలో సవ్యసాచి గారు మా డాడీ కీచులాడుకున్నారు, అంది శ్వేత. అదంతా నిన్ను నమ్మించడం కోసం చేస్తున్న ప్రయత్నమని ఎందుకు గుర్తించలేకపోయావు? సమయస్ఫూర్తిగా వాస్తవాన్ని దాచేసిన ఏకాంత ఆ వేడి చల్లారకముందే మరింత పటిష్టంగా కథని అల్లింది. అవునమ్మా, ప్రేమ రాహిత్యంలో చాలా జీవితాన్ని కోల్పోయిన ఆడదానిగా నేను చెబుతున్నది నిజం. నేను నిజానికి వచ్చింది నిన్ను మార్చడానికైనా నీలో మార్పు చూశాక ఈ నిజం చెప్పకుండా ఉండలేకపోతున్నాను. సవ్యసాచి చేత అమర్ని కిడ్నాప్ చేయించిన నీ తండ్రి ఉద్దేశం నువ్వు అమర్కి కాక వశిష్ఠకి భార్యవి కావాలని. ఆశ్రిత ఉండగా అదెలా సాధ్యం అన్నది నీ ఆలోచన కావచ్చు. అసలు ఆశ్రితని వాళ్ళు బ్రతకనిస్తేగా. శ్వేత అశ్రుసిక్త నయనాలతో చూస్తోంది. సో ఇప్పుడు సవ్యసాచిని మనం అదుపు చేయాలి, అది నీ తండ్రికి తెలియకుండా. అంటే అమర్ ప్రాణాలు పోకముందే సాధ్యమైనంత త్వరలో సవ్యసాచికి చెందిన ఆధారాలు నువ్వు సంపాదించాలి. అప్పుడు బలం మనదవుతుంది. నీ తండ్రికి తెలియకుండా సవ్యసాచిని బెదిరించి అమర్ని కాపాడుకోవచ్చు. నిశ్శబ్దంగా ఉండిపోయింది శ్వేత. నిజమే, అమర్ని రక్షించుకోవడానికి అంతకు మించి అవకాశం లేదు. ఆ క్షణంలో ఏకాంత ఆమెకు ఆత్మీయురాలిగా కనిపిస్తే అది శ్వేత ఆలోచనల్లో పొరపాటు కాదు. ఓకే ఏకాంత గారు, ఈ క్షణం నుంచి నేను నా తండ్రికి అనుకూలంగా ఉన్నట్టు నటిస్తాను. తెలివిగా సాధ్యమైనంత త్వరలో ఆయుధాలు సేకరిస్తాను, హామీ ఇచ్చింది. గుడ్, అభినందించిన ఏకాంత వెంటనే తన ఇంటికి తిరిగి వచ్చింది. ఉత్కంఠగా ఎదురు చూస్తున్న సూర్యనారాయణకి తను శ్వేతలో సాధించిన మార్పు గురించి తెలియచెబుతుండగానే ఫోన్ రింగ్ అయింది. రిసీవర్ అందుకున్న సూర్యనారాయణ అవతలి వైపు మాట్లాడుతున్నది సవ్యసాచి అని తెలియగానే అలర్ట్ అయ్యాడు. సాధించాం సూర్యనారాయణ గారు. సూర్యనారాయణ మొహంలో రంగులు మారి విజయ గర్వంతో శభాష్ అన్నాడు, గది గోడలు ప్రతిధ్వనించేట్టుగా. ఏమైంది? అడిగింది ఏకాంత ఉద్విగ్నంగా. అయిపోయింది ఏకాంత, నా ప్రత్యర్థి ఆశ్రిత 1/2 నిమిషం క్రితం బాంబ్ బ్లాస్ట్లో పీలికలైపోయింది. పసిపిల్లాడిలా పట్టలేని ఆనందంతో ఎగిరిపడుతున్నాడు. ఆ దుర్వార్త గుండె అరల్లో విస్ఫోటనమైంది. ఏకాంత తూలి పడబోయి నిభాయించుకుంది. ఎలా, ఎందుకు అడుగుతుందో గొనుగుతుందో ఆమెకే తెలీదు. సూర్యనారాయణ ఉత్సాహంగా చెప్పుకుపోయాడు. నన్ను సాధిస్తున్న ఆశ్రితని లేపేస్తే తప్ప ఊరుకోనని
సవ్యసాచిని బెదిరించాను ఏకాంత. నా ఉనికి ప్రమాదంగా మారిన ఆశ్రిత చచ్చిన మరుక్షణం ఆధారాలు వెనక్కి ఇస్తానని చెప్పాను. అంతే. వారంలోగా అంతా జరిపిస్తానని హామీ ఇచ్చిన సవ్యసాచి ఆశ్రిత కారుకి బాంబు ఏర్పాటు చేశాడు. ఇప్పుడు ఆ శుభవార్తని నా చెవిన వేశాడు. ఒక జీవిత కాలపు సమస్య తీరినట్టు ఆనందపడిపోతూ ఏకాంతని దగ్గరకు తీసుకోబోతుంటే సహకరించలేకపోయింది. అతడిప్పుడు ఉరి తీసే తలారిలా, కపాల మోక్షం కోసం కాలుతున్న శవాన్ని సైతం మోదే కాటి కాపరిలా కనిపిస్తుంటే సున్నితంగా పట్టు విడిపించుకుంది. ఆమె కళ్ళే చెమర్చుతున్నాయో లేక కలలను వర్షించిన ఆశ్రిత అనే పతాకం తన మృత్యు స్వప్నపు కాఫిన్ బాక్స్ పైకి జారి ఇంకేం మిగిలిందని ప్రశ్నిస్తుంటే గుండె రుధిరానికి గండిపడిందో శక్తిని కూడగట్టుకుంటూ అంది. వెళ్తాను సూర్యనారాయణ గారు. ఇక లేని ఆశ్రితని ఒకసారి శవంగానైనా చూసి వస్తాను. ఒక్కసారి. ఏకాంత మానసిక స్థితి ఏమిటో తెలియని అతను ఆమెను వారించలేదు. తన పరపతి సాధించిన ఓ ఫలితాన్ని చూడాలనుకుంటున్న ఏకాంతని ఆపడం అతనికిష్టం లేదు. రక్తపు మడుగులో పడి ఉన్న ఆశ్రిత శవాన్ని ఏకాంత చూడాలి. ఆ విషయం ఆమె వివరిస్తుంటే తను ఆనందించాలి. వెళ్ళు అనలేదు. ఏకాంత కదిలింది. వివర్ణమైన ఆశ్రిత ఆఖరి రూపాన్ని చూడాలన్నట్టుగా. జనం ప్రభంజనపు హోరులా గుమిగూడిన 4 రోడ్ల కూడలి. విద్యుత్ దీపాల కాంతిలో ముక్కలైన అంబాసిడర్, నేలపై మెరుస్తున్న రక్తపు మరకలు, ఇంకా ఆరని మంటలు అక్కడ కొన్ని నిమిషాల క్రితం జరిగిన మారణ హోమానికి సాక్ష్యాల్లా ఉన్నాయి. కారులో మొండెం. ఫుట్పాత్ మీద కెగిరిపడ్డ డ్రైవర్ తలతో పాటు రద్దీగా ఉన్న ప్రాంతంలో జరిగిన విస్ఫోటనానికి షాపింగ్కి వచ్చిన వ్యక్తులు మరికొందరు ఆహుతులై శవాలుగా చెల్లాచెదురుగా పడి ఉన్నారు. ఏడుపులు, పెడబొబ్బలు, ఆక్రందనలు, ఆర్తనాదాలతో ఆ ప్రదేశం మరుభూమిని గుర్తుకు తెస్తుంటే వేగంగా అక్కడికి దూసుకొచ్చాయి పోలీస్ వ్యాన్స్. ముందు జీప్లో నుంచి దిగింది వశిష్ఠ. మరో పక్క నుంచి కమిషనర్ కారు వచ్చింది. అప్పటికే అక్కడికి చేరుకున్న నేడు పత్రికాధిపతి దామోదరం చేష్టలుడిగి ఆనవాళ్లు కనిపించని ఆశ్రిత శవం కోసం వెతుకుతున్నాడు, సన్నగా కంపిస్తూ. ఆఫీస్ నుంచి ఆశ్రిత బయలుదేరే ముందు జాగ్రత్తమ్మా అంటూ ఆమె గురించి అతడన్న మాట గుర్తుకొస్తుంటే కళ్ళల్లో నీళ్లు సుడులు తిరుగుతున్నాయి. వశిష్ఠ నడుస్తున్నాడు ముక్కలైన కారు వైపు నెమ్మదిగా. అప్పటికి కొన్ని నిమిషాల క్రితమే ఆ కారులో ఆశ్రిత ప్రయాణిస్తున్న విషయము అతడికి తెలియజేయబడింది. నేల మీద పడి ఉన్న ఓ పసికందు శవాన్ని చూశాడు. ఫుట్పాత్ మీద సగం తెగిన ఓ మధ్య వయస్కుడి కళేబరాన్ని గమనించాడు. ఏది? ఆశ్రిత శవం ఎక్కడా? మెదడు మొద్దుబారిపోయింది. శరీరం తూలిపోతోంది. అయినా శక్తిని కూడగట్టుకుంటూ దిక్కులు చూస్తున్నాడు. కారుకి 4 అడుగుల దూరంలో ఓ స్త్రీ శవం కనిపించింది. వేగంగా వెళ్ళబోయి ఎవరో పట్టినట్టు ఆగిపోయాడు. ఎవరో కాదు, తండ్రి. అతడి భుజంపై చేయి వేసి ఓదార్పులా పొదివి పట్టుకున్నాడు. కళ్ళల్లో నీటి పొరలు. అది ఆమె శవం కాకపోతే బాగుండునన్న ఆర్తి. అసలు ఇదంతా కలేమో అన్న భ్రాంతి మనసుని కలవరపరుస్తుంటే ధూమ పుష్పంలా కనిపిస్తున్న శవం దగ్గరికి ఒక్క అంగలో కదిలి గబాల్న చేతుల్లోకి తీసుకున్నాడు. ఆశ్రిత అనబోతూ ఆగిపోయాడు. ఆమె కాదు, మరెవరో స్త్రీ. ఆమె ఎవరో, ఏ బిడ్డకు తల్లో, ఏ బంధాల మధ్య ఇంతకాలము బ్రతికిన ఆడదో, తనకు సంబంధం లేని హోమంలో శవమై రాలిపోయింది. ఏది? ఆశ్రిత ఎక్కడా? అదిగో అప్పుడు వినిపించింది సగం మిగిలిన కారులో నుంచి సన్నని మూలుగు. అంతే, అది ఆమె గొంతే అనిపించిన వశిష్ఠ వేగంగా అటు కదిలి ఇంకా కాలుతున్న కారులో అస్పష్టంగా ఉన్న ఆకృతిని చూస్తూ చేతులు సాచి బయటికి లాగాడు. ఆమె కాదు, మరెవరో వృద్ధుడు. సగం కాలిన శరీరం రక్తసిక్తమై పీలికలైన కటిభాగం ఇంకా ఆరని దీపంలా కొడిగట్టిపోతూ కలవరంగా గొనుగుతున్నాడు. ఆ క్షణాన ఆమెని క్షణం మరిచిన అతను అమాంతం వృద్ధుణ్ణి చేతుల్లోకి ఎత్తుకున్నాడు. అతడెవరైనా కానీ ఇంకా బ్రతికి ఉన్నవాడు, బ్రతుకు కోసం పోరాడుతున్నవాడు. పేగులు దారాల్లా వేలాడుతుంటే ఉబికి రాబోయిన వాంతిని గొంతులోనే నొక్కిపెట్టి వేగంగా జీపు వైపు కదిలాడు. కనీసం ఇంకా చావని ఆ ప్రాణినైనా రక్షించాలన్న ఉద్వేగం. చుట్టూ ఉన్న పోలీసుల్ని, జనాన్ని తోసుకుంటూ నడిచి జీపుని చేరుకున్న అతను ఓ కానిస్టేబుల్ని అతడికి ఆసరాగా ఉండమని చెప్పి తానే డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు.
జీప్ కదిలింది. ఒక పోలీస్ అధికారిగా అక్కడ పర్యవేక్షిస్తున్న సవ్యసాచి పెదవుల మీద చిరునవ్వుని, చూపుల్లో ప్రశాంతతని గమనిస్తూ నిలబడి ఉంది. అర నిమిషం క్రితం అక్కడికి వచ్చిన ఏకాంత. ఆశ్రిత ఏమైంది? కనీసం శవమైనా కనిపించదేం? అనివార్యమైన యుద్ధంలో ఒంటరిగా పోరాడిన ఒక శక్తి అనుకుంటే ఆనవాళ్లు సైతం దొరకనంత దారుణంగా కడతేరిపోయిందా? అతి స్వల్ప పరిచయమైన, అసాధారణమైన ఆత్మాభిమానం ప్రదర్శించిన ఆశ్రిత గుర్తుకొస్తుంటే ఆమె కనుకొలుకుల్లో నీళ్లు నిలిచాయి. 10 నిమిషాలుగా ఆపరేషన్ థియేటర్ బయట నిలబడ్డ వశిష్ఠ మనిషిలా లేడు. అలసట, నిస్త్రాణ, టెన్షన్లతో శరీరం చెమటతో తడిసిపోతుంటే ముక్కలైన కలల భవంతి శకలాలలో సమాధిగా మారిన ఆశ్రితని జ్ఞప్తికి తెచ్చుకుంటున్నాడు. కనుపాపలు బరువుగా వాలిపోతున్నాయి. అసలు అలాంటి ప్రమాదం జరిగే అవకాశం ఉందేమో అని పరిస్థితులు హెచ్చరించినా ఎందుకు తనింత నిర్లక్ష్యం చేశాడు? ఆమె మీద ఇన్ని ప్రయత్నాలు జరిగినా తను అందించిన చిటికెన వేలుతో అనంత దూరాల దాకా నడిపించుకు వెళ్ళాలనుకున్నాడే తప్ప పొంచి ఉన్న మృత్యువు గురించి ఊహించలేని మూర్ఖుడైపోయాడేం? ఆమె పరిచయం తర్వాత జరిగిన ప్రతి సంఘటన మననం చేసుకుంటూ ఉంటే ఆమె చావుకి కేవలం తన అసమర్థతే కారణమనిపించిందేమో. కళ్ళ నుంచి నీళ్లు ధార కడుతున్నాయి. సిగ్గుగా ఉంది. తన నిస్సహాయ స్థితికి ఉదాహరణలా చిమ్ముతున్న కన్నీళ్లను చూస్తుంటే జుగుప్సగా ఉంది. వేదన కాదది, మరణయాతన. కంటి నీటి పొరలు ముందున్న ప్రపంచాన్ని మసకగా మార్చుతుంటే ఉక్రోషంగా కళ్ళు మూసుకున్నాడు. అలా ఎంతసేపు నిలబడ్డాడో అతడికే తెలియదు. ఎవరో స్పృశించినట్టయింది. కాదు, ఎవరి చేయో మెత్తగా భుజంపై పడింది. ఏ ఓదార్పుకి అందని స్థితిలో రెప్పలు సైతం తెరిచి చూడలేని స్థితి అది. అయినా శక్తిని కూడగట్టుకుని చూశాడు. ముందు సన్నని ఉలికిపాటు, మరుక్షణం ఇది కలేమో అన్న భ్రాంతి. నువ్వు తడబడిపోతున్నాడు ఉద్విగ్నంగా, ఓ పసికందులా.